ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఒక సామాన్య మహిళకి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ పార్టీలు, నాయకులు వ్యవహరిస్తున్న తీరు మీద ఇబ్బంది పడుతున్న ఒక సామాన్య ప్రజలకు, ఒక సామాన్య మహిళ కోపం వస్తే, ఉక్రోషం వస్తే, తిరగబడితే ఎలా ఉంటుంది, పరిణామాలు, పరిస్థితులు, దాని ప్రభావము సమాజంలో, ప్రజల్లో ఎలా ఉంటుంది, ఆ తిరుగుబాటు, దాన్ని వ్యతిరేకించినటువంటి విధానం, ఇవన్నీ ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదానికి ఇటీవల ముంబై నగరంలో సాక్షాత్తు ఒక మంత్రిని, ఆయన చుట్టూ ఉన్నటువంటి పోలీసు బలగాలని, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి రాజకీయ నాయకులని, మహిళా నాయకులని సింగిల్గా నిలబడి ఎదిరించిన తీరే దీనికి నిదర్శనం అన్నది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా దేశంలో అన్ని రకాల సోషల్ మీడియాలోనూ, ప్రధాన టీవీ ఛానల్లోనూ ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగింది అంటే, ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు వీగిపోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, అంటే రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు, మండల స్థాయి వరకు కాంగ్రెస్కి, దానికి అనుకూలంగా ఉన్నటువంటి పక్షాలకి వ్యతిరేకంగా నిరసనలు, రాస్తారోకోలు చేపట్టాలని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఒక కాల్ ఇచ్చారు. అందులో భాగంగా ముంబై మంత్రి గిరీష్ మహాజన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు, దానికి అనుబంధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ర్యాలీ చేపట్టారు. భారీ ఎత్తున చేపట్టినటువంటి ఈ ర్యాలీలో దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు 3 గంటల పాటు జామ్ అయిపోయినటువంటి ట్రాఫిక్లో చాలామంది సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులు, మధ్యతరగతి ప్రజలు, అత్యవసరాల మీద వెళ్ళేవాళ్ళు అనేక రకాలుగా నానా అవస్థలు పడ్డారు. అప్పటికే చాలాసేపు గంటల తరబడి వెయిట్ చేసినటువంటి ఒక మహిళ, సాధారణ మహిళ కారు దిగి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రయత్నం చేసింది. ఆమె కూతురు, అంటే దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి పాఠశాలలో ఆమె కూతురు చదువుతుంది. అప్పటికే పాఠశాల క్లోజ్ అయిపోయింది, పాఠశాల ముగిసింది. అక్కడి నుంచి ఈమె ఇంటి దగ్గర నుంచి ఆ పాఠశాలకు వెళ్ళి తన బిడ్డను రిసీవ్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే ప్రయత్నంలో భాగంగా ఆమె ఆ టైంలో బయలుదేరింది. అయితే దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయిన నేపథ్యంలో దానితో విసుగెత్తిపోయినటువంటి ఆ మహిళ, దాంతోపాటు అప్పటికే గంటల తరబడి సమయం వృధా అయిన నేపథ్యంలో పాఠశాల కూడా క్లోజ్ అయ్యి చాలా సమయం అయిన నేపథ్యంలో తన కూతురు అలా ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో, ఎవరు ఆమెని రక్షిస్తున్నారో, ఎవరు ఆమెని దగ్గరికి తీసుకున్నారో, ఎలా ఉందో ఈ ఆతృతలో, ఈ ఆందోళనలో ఆ మహిళ జీర్ణించుకోలేకపోయింది. సాక్షాత్తు మంత్రి ఆధ్వర్యంలో ఈ నిరసనల కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆ మహిళకి పెద్ద ఎత్తున ఆక్రోశం, కోపం పెద్ద ఎత్తున వచ్చింది. ఇది అంతటితో ఆగకుండా ఆమె నేరుగా ఎవరు ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని పోలీసులను కనుక్కొని నేరుగా ఆ మంత్రి వద్దకే వచ్చి, ఎందుకు ఇలా కార్యక్రమాలు చేపట్టి సామాన్య ప్రజలని ఎందుకు ఇబ్బందులు పడతారు, గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన కర్మ సామాన్య ప్రజలకు ఎందుకు వస్తుంది, ఒకవేళ మీరు నిరసనలు, రాస్తారోకాలు తెలపాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లోకి వెళ్ళి మీ నిరసనలు, మీ గొంతు విప్పి పెద్దగా మాట్లాడుకోవచ్చు. అలాంటిది గంటల తరబడి ట్రాఫిక్లో ఎందుకు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దీనివల్ల సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలుసా? నా కూతురు ఇప్పుడు స్కూల్ టైం అయిపోయింది, నేను స్కూల్కి వెళ్ళి నా కూతురుని తీసుకొని రావాలి, ఇప్పటికే గంటల తరబడి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, అక్కడ నా కూతురు పరిస్థితి ఎలా ఉందో, ఇలాంటి సామాన్య ప్రజలు చాలామంది ఉన్నారు. ఇవన్నీ గమనించుకోకుండా మీరు మీ ఇష్ట ప్రకారము ప్రజల రహదారుల్లో
ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మీరు ఎవరిని ఉద్ధరిద్దామనుకుంటున్నారు అన్నట్టుగా ఆమె తీవ్ర స్వరంతో సాక్షాత్తు మంత్రి గిరీష్ మహాజన్ మీదే ఆమె వెక్కిపెట్టింది. విమర్శలు వెక్కిపెట్టడమే కాదు, అక్కడ ఉన్నటువంటి పోలీసులకి, గిరీష్ మహాజన్ చుట్టూ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులకి, పోలీసులకి చుక్కలు చూపించింది. గెట్అవుట్ ఫ్రమ్ హియర్, మీరు ఎవరు రోడ్ల మీద నడవడానికి, సామాన్య ప్రజల్ని ఎందుకు ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారు అని ఒక రేంజ్లో ఆమె మంత్రికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి పోలీసులు కూడా ఆమె ధీటుగానే సమాధానం చెప్పింది. డోంట్ టచ్ మీ, మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తున్నారు, మీరు చేస్తున్న తప్పులు అవి పక్కన పెట్టి నన్నెందుకు ప్రశ్నిస్తున్నందుకు నన్నెందుకు టచ్ చేస్తున్నారు అని ధీటుగానే నిలదీసింది. దీంతో అంతేకాదు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళు కూడా ఆమెను నిలదీసింది. మీకు ఇలాంటి పరిస్థితి వస్తే, మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అని ధీటుగానే వాళ్ళందరికీ ఒక రేంజ్లో క్లాస్ పీకింది. ఇది దేశవ్యాప్తంగా ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ప్రధాన మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గిరీష్ మహాజన్ మీద అది ఆ పార్టీ, ఆ ప్రభుత్వం ముంబైలో చేస్తున్నటువంటి ఈ రాస్తారోకల మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు కాలిచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా రోడ్ల మీద దిగి స్తంభింపజేసి రాస్తారోకోలు, నిరసనలు చేపట్టే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఈ ముంబై మహిళ పెద్ద ఎత్తున ప్రశ్నించింది, నిలదీసింది. మరి ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా రాస్తారోకోలు, నిరసనలు చేపడతారు అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.